పాడే పాట మా అన్నల మాట. మనసుకి మనుషులకి ఓ మంచి మందులాంటిది. మిమ్మల్ని అందరినీ మరో లోకంలోకి తీసుకెళ్తుంది, కొత్త ఊపిరి పోతుంది. మరి మొదలెడదామా? అందరం కలిసి ధూమ్ ధామ్ ధర్మేద్దామా? అన్న అశోక్ అన్న, గోరెటెంకన్న, దండాలే దండాలే దండాలే. మరి ఈరోజు మన తెలంగాణ గర్వించేంత ఒక గొప్ప బిడ్డ వచ్చాడు. ఈయన గురించి ఎన్నిసార్లు చెప్పినా నాకు తక్కువే అనిపిస్తుంది, ఎంత చెప్పినా తక్కువే అనిపిస్తుంది. ఎందుకంటే మా అన్నకి ఆకలి ఎట్టా ఉంటుందో తెలుసు. అందుకే అంత మంచోడుగా మారిండు, మనసున్న మహారాజుగా మారిండు. ఆఫీస్ బాయ్గా పనిచేసి ఒక్కొక్క మెట్టు ఎక్కుతూ ఈరోజు ప్రపంచంలో తెలుగువారు ఎక్కడ ఉన్నా ఒక్కడుంటే చాలు, 1,00,000 మంది సైతం గొళ్ళు గొళ్ళు అని నవ్వుతారంటే అది మా శివారెడ్డి అన్నకే దక్కింది. అశోక్ అన్న, మీ ఇద్దరికి ఎంతకాలంగా పరిచయం ఉంది? శివుడు శివారెడ్డి అతని ఇండస్ట్రీ వచ్చినప్పటి నుంచి నాకు తెలిసి ఈ ప్రపంచంలో ఒక ఉదయభాను నీదైనా సరే నాదైనా సరే ఎవరిదైనా పూల పానుపు లాంటి బాటలో వస్తే ఈ శిఖరాలకి మనం చేరుకునే అవసరమే లేదు, అసలు చేరుకోం కూడా. ఎందుకంటే పయనించు వేళ పయనించు దోవరాళ్ళు ముళ్ళు ఎన్నెన్ని ఉన్న సుడిగాలులున్న ఒడిదుడుకులున్న క్షణమాగకుండా వెను తిరగకుండా అలు పెరగకుండా తగిలే గాయముక పాఠ్య గేయముగా తలచి గుణపాఠ్య భాగముగా తలచి చేరాల్సి ఉన్న శిఖరాల నన్ను గెలిచి నిలిచిన శివారెడ్డి. ఎడతెగక పారు కడకడలి దాకా ఎడతెగక పారు నది వంటి పరుగు కదా మానవ జీవన ప్రయాణం, శివుని ప్రయాణం. అలాంటి శివుడు మనకి ఇవాళ ఈ కార్యక్రమం రావడం అనేది ఎలా ఉందంటే, మన బిడ్డ దూరదేశాలకు పోయి మళ్ళీ మన ఇంటికి వచ్చినట్టుగా ఉంటుంది. దట్ ఈజ్ శివారెడ్డి అన్న. ఇంకా ఒక మాట చెప్పే, ఆయన సత్తా ఇప్పటికే ప్రేక్షకులకు అందరూ ఆదరించిండ్రు. అన్న చెప్పినట్టు నిజంగా అట్లా కానికే చాలా అధ్యయనం చేసి ఉంటారు. తమ జీవితాన్ని కొంత 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 కొవ్వొత్తులే కరిగించుకుంటే వెలుగు వస్తుంది. ఎగిసేటి ఏటి అలా వెన్నెల విసిరిన వల్ల కలిసి అల్లుకొని కట్టుపడ వేసినప్పుడు రాతిగిర్రల తేరు రావి బూడల వేరు కొలనూరే జాలు దేవకన్యరు పూలు చిత్ర ప్రాకారాలు శివుని ఆనవాలు స్వరంలో రావాల. మామూలుగా వేద మంత్రాలతో ఇది చేసినట్టుగా ఉంది నాకు. అశోక్ అన్న కానీ గోరెటెంకన్న కానీ ఇద్దరు కూడా మంచి మనసున్నటువంటి అన్నయ్యలు. సో వాళ్ళ పక్కన ఈరోజు ఇక్కడ కూర్చున్నందుకు నాకు చాలా ఆనందంగా ఉంది. అండ్ ఈ రేలా రేలా ప్రోగ్రామ్ నేను ఫస్ట్ టైం స్టార్టింగ్లో మీరు ఈ ప్రోగ్రామ్ పెట్టినప్పటి నుంచి ఎప్పుడు పిలుస్తారా అని పిట్టకు పెట్టినట్టుగా చూస్తానంటారు. అట్లా చూస్తున్నా ఎన్నడు పిలుస్తారా అని చెప్పేసి. సరే ఒకరోజు నేను అడగడం కూడా జరిగింది ఎక్కడో కలిసినప్పుడు. సో ఎందుకంటే నాకు ఈ ఆ రిథం కానీ ఆ పాటలు కానీ నాకు నిజంగా చాలా ఇష్టం. అందుకే ఎప్పుడెప్పుడు వచ్చి చూద్దామా, అందులో మంచి డ్యాన్స్ చేస్తూ పాడుతూ ఉంటారు. ఇవన్నీ పక్కన పెడితే మా బాను మంచి తీన్మార పాట వేసుకుంటుంది హ్యాపీగా. మా అన్నలు ఇరగదీస్తూ ఉంటారు మ్యూజిక్. దాంతో ఇంకా ఆమెకి ఏం పట్టపగ్గాలు లేవు ఆమెకి. నాకు కూడా అంతే, మ్యూజిక్ వచ్చిందంటే మన గోరెంటే కన్నా కూడా ధర్మాలు వేస్తాడు అని చెప్పేసి ధర్మాలు వేసేస్తాడు. అంటే అది వచ్చేస్తుంది, మనల్ని ఒకరు చేయమంటే చేసేది కాదు, అది మనల్ని ఒకరు పూనకం వచ్చేస్తుంది. అలాంటి పూనకం వచ్చేటట్టుగా చేసేటువంటి కళాకారులు, కళామ్మ తల్లి ముద్దు బిడ్డలు అందరూ కూడా ఇక్కడ ఉన్నారు. నా అన్నలని, నా చెల్లెలని, నా తమ్ముళ్ళని అందరినీ కలుసుకునడానికి ఇక్కడికి వచ్చినందుకు, ఈ అవకాశం ఇచ్చినందుకు ముఖ్యంగా ఈ ఛానల్ వారికి అండ్ మీ కార్యక్రమం న్యూస్ అండ్ గోల్డ్ హర్బల్ హెయిర్ ఆయిల్ వాళ్ళకి ప్రత్యేకంగా కృతజ్ఞత తెలియజేసుకున్నాను. థ్యాంక్ యూ బాను. ఇప్పుడు ముచ్చట మస్తుగా ఎందుకని పాటలు షురూ చేద్దామా? దరువు మొదలెడదామా? మరి ముందుగా మనల్ని మురిపించడానికి వస్తుంది ఆదిలాబాద్ జిల్లా కాండ్లి తాండ నుంచి ఒక బంజారా బొమ్మ వచ్చింది. పేరు ప్రవణిత. ఇట్టబాడుద్ది, మనందరి చేత ఆడిస్తుంది. దారా ప్రవణిత. బంజారా బొమ్మ కదరా నువ్వు? బొమ్మ కదా? అవును గుడియా.
ఏ పాట పాడతారా? తీర్చి చేసేటప్పుడు పాడతారు. తీజ్ పండుగలు పాడతారు. బతుకమ్మని చెరువులో వేసేటప్పుడు దోస్తులతోటి మా అన్నయ్య అది తెచ్చాడు, లంగా తెచ్చాడు, బాగుందా అని అరుచుకుంటూ పాడే పాట, గొప్పలు చెప్పుకుంటూ పాడే పాట, అంతే కదా? పాట. మా ప్రవణిత పాటకి మా కృష్ణన్న దరువుకి సరిపోయింది పో. పాట గురించి మాటల్లో చెప్పి ఆ పాటను తక్కువ చేయదలుచుకోలేదు. ఆమెను కన్న తల్లికి పాదాభివందనాలు. ఆమె పుట్టిన లంబాడి కులం పాదాలు నా తల మీద నమ్మ. అద్భుతం, అద్భుతం. ఆ రాళ్ళల్లో, కొండల్లో, చెట్లలో ఉండి ప్రపంచం నుంచి ఏ మెప్పును, అనువంత మెప్పును పొందకుండా ఉన్నారు వాళ్ళు. చాలా బాగున్నావు తల్లి, నిజంగా బాగున్నావు. Thanks, sir. నీకు చాలా భవిష్యత్తు ఉంది. చాలా యు ఆర్ గ్రేట్ సింగర్. థ్యాంక్ యూ సార్. శివన్న, తను ఫస్ట్ ఎత్తుకోవడంతోనే అలా ఊపుతూ అలా ఇలా చేసేసరికి నాకు అనిపించింది ఉషా ఉతుప్ గారు టక్కున గుర్తొచ్చారు. ఎందుకు వచ్చారో నాకు తెలియదు. ఆమె పాడేటప్పుడు ఎప్పుడు కూడా హెడ్ నాడింగ్తో పాడుతూ ఉంటుంది, మంచి ఊపుతో పాడుతుంది అనమాట. అది గుర్తొచ్చింది. చాలా బాగుందమ్మా, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్.